The word of God can change your life. దేవుని వాక్యము నీ జీవితాన్ని మార్చగలదు. The word of God can cancel any curse which is upon you. దేవుని వాక్యము నీ జీవితం పైన ఏ శాపాన్నైనా కొట్టివేయగలదు. Any kind of sin in your life, it can erase it. నీ జీవితంలో ఉన్న ఏ విధమైన పాపమునైనా అది చెరిపివేయగలదు. The word of God has power. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. We should know about the Holy Bible. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గురించి అనేక విషయాలు నేర్చుకోవాలి. Every year millions of Bibles are being sold. ప్రతి సంవత్సరం కూడా లక్షలాది కోట్లాదిగా బైబిళ్ళు అమ్ముడవుతూ ఉన్నాయి. In so many languages it is translated. అనేకమైనటువంటి భాషల్లోని కూడా ఇవి అనువదించబడ్డాయి. The Holy Bible, the first 5 books, which is Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, all these 5 books are called books of law. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మొట్టమొదటి 5 గ్రంథాలు కూడా ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, వీటిని ధర్మశాస్త్రపు గ్రంథాలు అని పిలుస్తారు. From Joshua to Esther book, these books are called 12 books of history. యెహోషువ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథం వరకు కూడా ఈ 12 పుస్తకాలను కూడా చరిత్ర పుస్తకాలు అని పిలుస్తాం. Which are they? అవి ఏంటవి? Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, and 1 Kings and 2 Kings, 1 Chronicles and 2 Chronicles, Ezra, Nehemiah, Esther. All these 12 books are called books of history. And then comes the third part. తర్వాత మూడవ భాగంలోకి వస్తున్నాం. Books of wisdom, books of poetry. మరి జ్ఞానముతో కూడినటువంటి పద్యములతో కూడినటువంటి భాగాలు మనం చూస్తున్నాం. The first one, మొట్టమొదటిది Job, యోబు గ్రంథం, Psalm, కీర్తనలు and Proverbs, సామెతలు, Ecclesiastes, ప్రసంగి గ్రంథం, Song of Solomon. పరమగీతము. Job, Psalms, Proverbs, Ecclesiastes, and Song of Solomon. All these books are called books of wisdom. యోబు గ్రంథము, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు, వీటిని జ్ఞాన గ్రంథము లేక కావ్య గ్రంథములు అని పిలవచ్చు. These are 5 books, poetry books or books of wisdom. ఈ 5 గ్రంథములు కూడా జ్ఞానమునిచ్చేటువంటి గ్రంథములు. So if you want more wisdom, you read it. నీకు ఎక్కువ జ్ఞానం కావాలంటే నీవు దాన్ని చదవాలి. If you want to know how to live on earth, you read it. ఈ భూమి మీద ఎలా బ్రతకాలో తెలుసుకోవాలనుకుంటే వాటిని చదవాలి. Next 5 books are called major prophets. తరువాత 5 గ్రంథాలని కూడా పెద్ద ప్రవక్తలను పిలుస్తాం. Who are they? వారెవరు? Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel. All these 5 books which are called books of major prophets. యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, విలాప వాక్యములు, హెజ్కేలు, దానియేలు, ఈ 5 గ్రంథాలని కూడా పెద్ద ప్రవక్తల గ్రంథాలు అని పిలుస్తాం. Next 12 books. తర్వాత 12 పుస్తకాలు ఉన్నాయి. From Hosea to Malachi. హోషేయ నుండి మలాకి వరకు ఉన్నటువంటి చిన్న All పుస్తకాలు. these 12 books are called minor prophets. ఈ 12 పుస్తకాలని కూడా చిన్న ప్రవక్తల పుస్తకాలు అని పిలుస్తాం. 12 books are called books of history. తర్వాత 12 పుస్తకాలు చరిత్ర పుస్తకాలను పిలుస్తున్నాం. Next 5 books are called books of wisdom. తర్వాత 5 పుస్తకాలు జ్ఞానమునిచ్చే పుస్తకాలు. Next 5 books are called major prophets. తర్వాత 5 పుస్తకాలని పెద్ద ప్రవక్తలు అంటారు. Next 12 books are called minor prophets. తర్వాత 12 పుస్తకాలని చిన్న ప్రవక్తలు అని పిలుస్తాం. When you total it, 39 books are coming. వాటన్నిటిని కలిపినప్పుడు 39 పుస్తకాలు వస్తాయి. These 39 books are in Old Testament. ఈ 39 పుస్తకాలు కూడా పాత నిబంధనలో ఉన్నాయి. Next starts the Second Testament. తర్వాత ఇంకొక నిబంధనలోనికి వెళ్తున్నాం. కొత్త Other నిబంధన. was the New Testament. దానిని క్రొత్త నిబంధన అని In పిలుస్తాం. New Testament 27 books are there. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. What are the first 4 books are called? మొట్టమొదటి 4 పుస్తకాలు ఏమని పిలుస్తాం? The books of Gospels. సువార్తల పుస్తకాలు అని పిలుస్తాం. Which are they? అవేంటివి సువార్తలు? Matthew, Mark, Luke, John. మత్తయి, మార్కు, లోకా, యోహాను. These are about the birth of Jesus, life of Jesus, ministry of Jesus, and death of Jesus, and resurrection of Jesus. Everything is mentioned over there. ఇవన్నీ కూడా యేసు ప్రభువు వారి జన్మము గురించి, ఆయన జీవితము, పరిచర్య, ఆయన మరణము, పునరుత్థానము గురించి కూడా విషయాలన్నీ కూడా సువార్తల్లో వ్రాయబడి ఉంటాయి. Which is the book of history in the New Testament? క్రొత్త నిబంధనలో ఉన్న చరిత్ర గ్రంథం ఏమిటి? Book of Acts. అపోస్తుల కార్యములు. There is only one history book in the New Testament that is called Book of Acts. ఈ యొక్క క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒకే ఒక చరిత్ర గ్రంథము, అదే అపోస్తుల కార్యములు. Next starts తర్వాత వచ్చే పత్రికలు 21 books of epistles. మరి 21 పత్రికలు ఉన్నట్లు మనం చూస్తున్నాం. And different times Apostle Paul, Apostle John, Apostle James, God used them to write, to correct the church and the body of Christ, not to be deceived by false teachers, not to be deceived by demons and Satan. ఈ యొక్క పత్రికలన్నిటి ద్వారా కూడా మరి సాతాను చేత మోసపోకుండా, అబద్ధ ప్రవక్తల అబద్ధల బోధల చేత మోసపోకుండా అపోస్తలుడైనటువంటి పౌలు, అపోస్తలుడైనటువంటి పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరినీ పరిశుద్ధాత్మను ప్రేరేపించి సంఘాన్ని బలపరచడానికి పత్రికలు రాయించారు. First letter, మొట్టమొదటి పత్రిక ఏంటి? Romans. రోమీయులకు రాసిన పత్రిక. The next is 1 Corinthians, 2 Corinthians. మొదటి కొరింథీయులకు, రెండవ కొరింథీయులకు రెండవ పత్రిక. Next comes Galatians. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక. Ephesians, ఎఫెసీయులకు, Philippians, ఫిలిప్పీలకు, and Colossians. కొలస్సీయులకు. And then comes 1 Thessalonians.
Thessalonian. తర్వాత తెస్సలోనికు మొదటి పత్రిక. Second Thessalonian. తెస్సలోనికలకు రెండవ పత్రిక. And First Timothy. తిమోతికి మొదటి పత్రిక. Second Timothy. తిమోతికి రెండవ పత్రిక. Titus. తీతుకు. Philemon. ఫిలమోనుకు. Hebrews. హెబ్రీలకు. James. యాకోబు. First Peter and Second Peter. పేతురు మొదటి పత్రిక రెండవ పత్రిక. First John and Second John and Third John. యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక. Then comes Jude. తర్వాత యోధా రాసిన పత్రిక. Books of epistles, how many are there? పత్రికలు ఎన్ని ఉన్నాయి? 21 పత్రికలు ఉన్నాయి. The last book is called Book of Prophecy. మరి ఆఖరు ఒక పుస్తకాన్ని ప్రవచనాత్మక గ్రంథం అని పిలుస్తాం. So this is called Revelation. అది ప్రకటన గ్రంథం. It is written by Apostle John. అది అపోస్తలుడైన యోహాను చేత రాయబడింది. First 4 books, books of Gospels. Next one book is Book of History. Next 21 books of epistles, and next one book of Revelation. Total it now 27. 27 books are in New Testament. 39 books are in Old Testament. 27 పుస్తకాలు క్రొత్త నిబంధనలోను, 39 పుస్తకాలు పాత నిబంధనలో కూడా ఉన్నాయి. 39 plus 27, how many are there? 39 27 ఎంత అండి? So where is the 66 books in your hand? ఇప్పుడు 66 పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి చూపించండి. That's why God said to read my word again and again. అందుకే దేవుడు అంటున్నాడు, నా వాక్యాన్ని మరలా మరలా ధ్యానించండి, చదవండి అంటున్నాడు. In your hand there is a miracle that is called Bible. మీ చేతిలో ఒక అద్భుతం ఉంది, అదే బైబిల్. It's a miracle. ఇది ఒక అద్భుతం. It's a wonderful miracle. ఇది ఒక ఆశ్చర్యకరమైన అద్భుతం. The Bible was written by different background people. బైబిల్ గ్రంథము వివిధ ప్రాంతముల నుంచి వచ్చినటువంటి వివిధ మనుషుల చేత రాయబడింది. Different periods of time. వివిధ కాలాల్లో వివిధ తరాల్లో రాయబడింది. Put all together, perfect harmony is there. అయితే ఈ పుస్తకాలన్నీ కూడా ఒక దగ్గర పట్టినప్పుడు అవన్నీ కూడా ఏకముగా మాట్లాడుతూ ఉన్నాయి. అంటే పరిశుద్ధాత్ముడే ఒక్కొక్క వ్యక్తిని వాడుకుంటూ ఆ వ్యక్తి ద్వారా రాయించాడు కాబట్టి రాయించిన వాడు ఒకడే కనుక రాసిన వారు వేరువేరైనా, రాసిన వారు వేరు స్థలాలకు సంబంధించిన వారైనా, రాయించిన వాడు ఒకటే కనుక బైబిల్ మొత్తంలో ఒకే విధానం మనకు కనిపిస్తుంది. దేవుని చిత్తము అక్కడ బయలుపరచబడుతుంది. కైండ్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, గాడ్ యూజ్ దెమ్, బట్ ద ఆథర్ ఈస్ ద వన్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. రకరకముల వివిధ రంగాలకు చెందినటువంటి అనేకములైనటువంటి ప్రజలను దేవుడు వాడుకొని బైబిల్ గ్రంథం రాయించినప్పటికీ కూడా గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే.